లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుతాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు ఇట్లను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించను. అతడు చూచి ప్రక్కగా పోయాను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడిన చోటికి వచ్చి అతడు చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతను గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుల ఇంటి వానికి తీసుకుని పోయి అతను పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించము, నీకేమేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అతనికి నీకు తీర్తునని అతనితో పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వాని ఈ ముగ్గులో ఎవరు పొరుగువాడని నీకు తోచుచున్నదని యేసొడగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనినో. దేవుడు తన మాటలు ఈ రాత్రి వేళ ఈ ప్రాంతమును బట్టి దీవించునుగాక. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక కథ చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. ఎత్తైనటువంటి కొండ ప్రాంతం, ఆ కొండ ప్రాంతం చుట్టూ దిగువ ప్రాంతం. ఈ దిగువ ప్రాంతం ఏ ప్రాంతం అంటే అది యెరికో ప్రాంతం. కొండ ప్రాంతం యెరూషలేము ప్రాంతం, దిగువ ప్రాంతం యెరికో ప్రాంతం. కొండ మీద దేవుడు ఉన్నాడు, దిగువన పాపాత్ములు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొండ వరకులో ఉన్నంత వరకు ఒక వ్యక్తి బాగున్నాడు, సౌఖ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. అతడు ఏం చేస్తాడంటే ఆ యొక్క యెరికోకి దిగడానికి వెళ్ళాడు. ఆ యెరికో ప్రాంతం అంతా కూడా, ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా చూస్తే, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో కూర్చోండి, నేను చూస్తున్నప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి. యెరూషలేము 7 కొండల మధ్యలో ఉన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయం, ఒక దేవాలయం కట్టబడింది అక్కడ. ఆ దేవాలయంలో ఇతను బ్రతుకుతూ ఉన్నాడు. ఆ దేవాలయంలో క్షేమం కలిగిన వాడే ఉన్నాడు. ఆ దేవాలయంలో సుఖంగా ఉన్నాడు. కానీ ఎందుకు అనిపించిందేమో, తన జీవితం ఏమనుకున్నాడేమో, తన బ్రతుకు ఎందుకు ఊహించుకున్నాడేమో, కానీ ఎంతసేపు దేవుడేనా, ఎంతసేపు గుడేనా, ఎంతసేపు భక్తేనా, ఎంతసేపు ఈ జీవితమేనా అని అనుకున్నాడేమో బహుశా. అక్కడ నుంచి దిగాడు. ఈ దిగగానే జరిగిన సంభవం ఏంటంటే, దిగుతున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా దొంగలతో నింపబడిన ప్రాంతం. ఆ దొంగలతో ఉన్న ప్రాంతంలో అతడు అలా ఉన్నప్పుడు కొట్టబడ్డాడు. కొట్టబడి గాయపరచబడ్డాడు. కొర ప్రాణం విడిచిపోయేంత వరకు కూడా అతన్ని కొట్టారు, గాయం చేశారు. రక్తము కారునంత మట్టుకు, ప్రాణం పోయేంత మట్టుకు అతని ధ్వంసం చేశారు. అతన్ని ఒళ్ళంతా గాయాలు, దేహమంతా గాయాలు, రక్తముతో నింపబడిపోయిన వాడే పడిపోయాడు. అక్కడ పడిపోయాడు. కారణం ఎవరంటారండి? మా ప్రజలారా వింటున్నారు కదమ్మా, దయచేసి వినండి, జాగ్రత్తగా వినండి. ఎవరు కారణం? ఇప్పుడు దేవుడు కారణమా, ఈ మానవుడే కారణమా? ఎవరు కారణం? తప్పుకి దేవుడు కారణమా? రోగానికి దేవుడు కారణమా? శ్రమకు దేవుడు కారణమా? కొంతమంది ఈ దేవుడు ముండా దేవుడు అంటారు. అర్థమైందా? దేవుని ఎట్ట మాట్లాడతారంటే భయంకరంగా మాట్లాడుతూ, ఈ దేవుడు కళ్ళు కూడా లేవే అంటారు. దేవుడికి ఎందుకు కళ్ళు లేదా? మనకదా కళ్ళు లేవు. చాలామంది అంటారు, గుడ్డోడు ఆ కళ్ళు చూస్తలేదు, ఇక కళ్ళు మీద కాన రాలేదంటారు. చాలామంది దేవుని తూలంగా మాట్లాడుతున్నారు, నీచంగా మాట్లాడతారు, అవమానంగా మాట్లాడతారు, హేళనగా మాట్లాడతారు. దేవుడు నిన్ను సృష్టించాడు. మీకు ఇంకా బాగా క్లారిటీ. చాలామంది బిడ్డ లేకపోతే ఏం చేస్తాం? దేవుడు మొక్కుంటున్నాం. అయ్యా 5 ఏళ్ళయ్యా, నా దగ్గరికి పోయినప్పుడు చాలా ప్రాంతాలకు వెళ్తుంటాయ్యా, 5 ఏళ్ళయ్యా పెళ్ళి, 7 ఏళ్ళైందయ్యా, 8 ఏళ్ళైందయ్యా అన్నారు. వాళ్ళకి ఒక మాట చెప్పాను, మీరు కావాలంటే ఆ ఊరు పేరు, ఆ స్థలం పేరు కూడా చెప్తాను నేను. 3 సంవత్సరాలకు ముందు ఒక తల్లి ఇలాగ మీటింగ్ జరుగుతుంటే నా దగ్గరకు వచ్చింది. ఆ ఊరు చెంచుగూడి. ఏ ఊరు? చెంచుగూడి అనమాట. చవటగూడ నుంచి కొత్తపల్లి మీటర్ రూట్లో మధ్యలో ఉంది ఆ ఊరు. వాళ్ళకి నేను ఈ మాట చెప్పాను ఆ రాత్రి వేళ. ఇలాగే మీటింగ్ చేశాం. అయ్యా, పిల్లలు పుట్టడానికి వస్తారు, కలుగుతుంది, 5 నెలలు ఉంటుంది, మళ్ళీ అబాస్ అయిపోతుంది, 5 నెలలు ఉంటుంది, మళ్ళీ అయిపోతుంది, 5 నెలలు ఇలాగే అయిపోతాయి. అసలు దేవుడు ఎందుకు కొనుక్కున్నానయ్యా అని ఏడ్చి నా దగ్గర అడుగుతున్నప్పుడమ్మా, నీ విశ్వాసం నేను స్వస్థపరచును, సమాధానం గలే ఈ రాత్రి వేళ నువ్వు నమ్మితే దేవుడు నీకు బాగు చేస్తాడు. నమ్ముతావా? నీ కొరకు ప్రార్థన చేస్తాను. గర్భఫలం దేవుడు ఇవ్వాలి, ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి, ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి, దీవెన దేవుడు ఇవ్వాలి. ఆయుష్కాలం ఎవరు ఇవ్వాలి? ఎవరి చేతుల్లో ఆయుష్కాలం? మన చేతులు ఏమనుందా? ఆయుష్కాలం డబ్బుతో కొనగలమా?
గర్భఫలం డబ్బుతో కొనగలమా? మన వల్ల కాదు, మన చేత కాదు, దేవుడే చేయాలి. మొత్తం మీద ప్రార్థన చేసి ఆ రోజు ఆమెను తీసి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత నాకు ఫోన్ చేశారు వాడు. అయ్యా, ఆ రాత్రి వేళ నువ్వేమైతే వాగ్దానం చేసావో ఈరోజు 12 మగబిడ్డను కన్నానని చెప్పి ఆ దైవ సేవకుడు మా దగ్గరికి వచ్చి మాకు ఇచ్చినటువంటి వర్తమానం. అంటే అర్థమేమి? దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు బాధించేవాడు కాదు, రోధించేవాడు. నీ పక్షాన నీకేం అవసరం ఉందో, నీకే కష్టం ఉందో, నీకేం కన్నీళ్ళు ఉందో ఆయన నీకు సహాయం చేసేవాడు. కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నేను రక్షిస్తాడన్న మాటను ఈ రాత్రి వేళ మీరు నమ్మాలి. కనుక దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు అతడు నష్టపోవడానికి, మీరు వినాలి, అతడు ఎవరు? ఒకడు, ఆ పేరు ఒకడు నష్టపోవడానికి ఎవరు కారణం? కొండ ఎవరు దిగమని చెప్పారు, ఆ దొంగల చేతులు ఎవరు కొట్టబడమని చెప్పారు. ఇప్పుడు దిగగానే జరిగిన పరిస్థితి చూడండి. దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు, ఆనందంగా ఉండవలసిన వాడు, ఆరోగ్యంగా ఉండవలసిన వాడు దొంగల చేతులు చెక్కబడ్డాడు. ఆ దొంగలు ఎందుకు వచ్చారంటే అక్కడ చూడండి, ఆ దొంగలు ఎందుకు వచ్చారంటే కొట్టి దోచుకొని పోవడానికి వచ్చారు. ఏం చేయడానికి వచ్చారు? దోచుకొని పోవడానికి వచ్చారు. నేను ఒక ఊరిని దర్శించాను, ఆ ఊరి పేరు చెప్పను. దాదాపు నేను 18 సంవత్సరాలు స్కూల్ ఫీల్డ్లో ఉన్నాను. నేను ఉపాధ్యాయుడిగా 18 సంవత్సరాలు పనిచేస్తుంటే తిరుపతిలో ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళాను. ఒరే బాగున్నావరా శిష్య అని అడిగాను. వాడు ఎట్లంటే బాగా ఆజన బాగులు వెయిట్ ఉన్నాడు. వాడేమట్టున్నాడు, నేనేం ఎట్టున్నాను. వాడిని చూస్తే నాకే భయం వేస్తా ఉండేది. వాడు 10 సంవత్సరాల ముందు నా ముందు చదివాడు. ఏరా శిష్య ఎట్టున్నావురా అన్నాను. వాడిని చూస్తే నాకే దడాను. ఎందుకు చెప్పా, మంచి పుష్టిగా ఉన్నాడు వాడు. గురువు ఏమవుతాడా? ఈరోజు మా బతుకులు అలాగే ఉన్నాయి. ఏమనంటే చాలు, ఏందండి మా వాడిని అట్టన్నారంట, ఏమండి మా వాడు హట్ అయిపోతాడు. అప్పుడు ఆ కంచెట్లో ముళ్ళు వేసేవాళ్ళు చదువుకి, ఇప్పుడు నీకే వేస్తారు ముళ్ళు. అర్థమైందా? నిన్నే వేస్తారట్టే. మీడియా లైవ్ వెంటనే వీడియో ఇవన్నీ ఉన్నాయి రోజుల్లో. పోలీసు వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు, డిపార్ట్మెంట్ రెడీగా ఉంది, అంతే ఎత్తేసుకొని పోతుంటారు. అర్థమైందా? అప్పుడు వాడిని అడిగాను, ఒరే ఏమనంటే సార్ ఎందుకు పో సార్, ఏమిరా అంటే వాడు చెప్తున్నాడు, ఆ విద్యార్థి చెప్తున్నాడండి, నేను అబద్ధాలు చెప్పాలా, లైవ్లో జరిగిన కథ. నా స్టూడెంట్ సార్ ఈ ఊర్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాను అనుకుంటాను సార్. ఏమిరా? ఏంది సార్ 100 రూపాయలకి పొడుచుకున్నారు సార్. ఓడాడు నాకు పొడిచేస్తాడు. ఏమిరా? డ్రగ్స్ సార్ వాడు అంటున్నాడు. ఈ ఊరు ఏమిరా అంతా టైపింది సార్, 100 రూపాయలకి వాళ్ళు మారిపోతున్నారు సార్. చివరికి ఏం జరిగిందో తెలుసు సార్, వాడికి ఏమీ లేకపోతే రోడ్లోకి వస్తారు సార్, నేరుగా కొట్టి దమ్మ కొట్టి డబ్బులు ఏముంటే ఎత్తుకొని పోతున్నారు. ఆ బ్యాచ్లో ఒకరోజు నేను చూసిన సార్, నేను కూడా పోవాల్సి వచ్చిందిగా తప్పించుకున్నా. అర్థమైందా? దొంగల బ్యాచ్లో పోయింటే వీడు దొంగ అయిపోయింటాడు. దొంగతనంలో ఉన్నవాడు నువ్వు చేయకపోయినా ముద్దాయే. అట్టా బాధలో ఉంచాయా, నేను కెనడాకి వెళ్ళిపోతాను అంటున్నాడు. నాయన మంచిదిరా, ఒక మంచి మాట చెప్పావు. నీ తల్లి నిన్ను కన్నది, నిన్ను మోసింది, నువ్వు తెలుసుకున్న సత్యం, నువ్వు ఎక్కువగా ఉన్న తెలిపో, పరారైపోయి ఊరిచ్చి. నువ్వు కానీ ఇదే ఊరిలో ఉన్నట్టే నీ బ్రతుకు నాశనమైపోతుంది. దొంగల చేతిలో నువ్వేమవుతావా, నువ్వు కూడా పట్టబడతావు. నువ్వు కూడా నీ జీవితం ఏమైపోతుందో, ఎవడెట్ట కొడతాడో తెలీదు, ఎవడెట్ట వస్తాడో తెలీదు. జీవితం అయోమయమైపోతుంది. నీ కుటుంబ జీవితంలో అందరి ఎదుట నువ్వు పుట్టిందే పరిస్థితిని బట్టి నీ కుటుంబానికి, నీ గ్రామానికి నీ ద్వారా అవమానం అవుతుంది. కాబట్టి అడ్రస్ లేకుండా వెళ్ళిపో. ఈ వ్యక్తి తన సుఖం కొరకై తిరిగి వచ్చాడు. ఎరుకో పట్టణానికి వస్తుంటే ఆ పట్టణానికి వచ్చే బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే అది శాపగ్రస్తమైనటువంటి పట్టణం. శాపగ్రస్తమైన పట్టణానికి వచ్చినప్పుడు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు, అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? అతని జీవితాలు గాయాలతో ఏర్పడింది. అతని జీవితాలు ఎలా ఏర్పడింది? గాయాలతో ఏర్పడింది. ఈరోజు గాయాలు అంటే ఆ రోజుల్లో వారిని కొట్టి గాయపరిచారు. ఈరోజు కొట్టకుండా గాయం చేస్తారు. ఎట్లా? ఈరోజు గాయం ఎట్ట చేస్తారా? ఓపుతున్నావు. ఎట్ట గాయం చేస్తారు? ఎట్ట గాయం మీరు చెప్పండి. ఎవరు కూర్చున్నారు? ఒక వ్యక్తిని నువ్వు ఎట్ట గాయపరుస్తారు? రైట్, మాట అనుభవం ఉన్నది. అట్టేది వీళ్ళకి అనుభవం ఉంటే నోట్లోంచి పదం వచ్చింది. మాటల గాయాలు, కత్తిపోటి వంటి మాటలు, పొడవాల్సిన పల్లె, పొడిచిన మాట, బతికినంత వరకు కడుపులో మంట, ఆ తట్టుకోలేము, ఆత్రత, కోపం, పగ, ఏమి చేయలేము. ఎంత మాట అన్నారు నన్ను, నన్ను ఎట్ట తిట్టినారు, నన్ను ఎట్ట పొడిచు, చచ్చిపోయినా బాగునే. అతని బ్రతుకు దేవునికి దూరమైనందువల్లే ఆ బాధలోనికి అనుభవించాడు. ఈ రాత్రి చెప్పే మాట ఏంటంటే భగవంతునితో గడిపినప్పుడు కత్తిపోటు వంటి మాటలకు దూరంగా నువ్వు ఉంటావు.
భగవంతుని సన్నిధిలో బ్రతుకుతున్నప్పుడు నీకు వస్తున్నటువంటి అవమానాల్లో, నీకు వస్తున్నటువంటి నిందల్లో, నీకు వస్తున్న వేదన వచ్చి దేవుడు తప్పిస్తాడు. నీ బలమో, నీ డబ్బో, నీ జ్ఞానమో కాదు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఈ రాత్రి నువ్వు నమ్మాలి. మన జీవితాలకు మన మెదడు ఉందంటే, మనకు మెదడు మనకేం తెలుసా? నా మెదడు నాకే తెలియదు, నీ మెదడు నీకే తెలీదు. తెలియకపోయినా నాకు మెదడు ఉందని నువ్వు నమ్ముతున్నావు లేదమ్మా? మెదడు ఉందని నమ్ముతున్నావు లేదా? నమ్ముతున్నాం. ఎందుకని? మనకు తెలుస్తుంది మనలో ఏముంది, మెదడు ఉందని మనకు తెలుసు. ఈ మెదడే లేకపోతే, బుర్రే లేకపోతే ఇంకంతే, ఈ జీవితం ఆడికి ఆగిపోద్ది. అలాగే దేవుడు ఉన్నాడని, దేవుడు నీకు మేలు చేస్తాడని నువ్వు నమ్మితే నీకు సంతోషం వస్తుంది. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. కానీ ఈ వ్యక్తి ఏం జరిగింటే తను నష్టపోయేవాడిగా చేసుకున్నాడు. ఒకటి మాటల వల్ల కలిగినటువంటి గాయాల వల్ల కుటుంబాలు, జీవితాలు ఏమైపోతున్నాయి? విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇంకా దేవుని వాక్యంలో, బైబిల్లో చాలా గాయాల గురించి రాయబడింది. మరొక గాయాన్ని రాత్రి వేళ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం చూస్తే, ఒకటి మనుషుల వల్ల కలిగిన గాయాలు, రెండవది దొంగల చేతులతో కొట్టబడినటువంటి గాయాలు. దొంగలు అతను కొట్టారు, కొరప్రాణం విడిచిపోయారు. ఈరోజు మానవ యొక్క జీవితం ఎంత ఎలాగుందంటే, పట్టపగులు తిరుపతి ప్రాంతంలో నేను నేరుగా వస్తున్నాను, బండిలో వస్తున్నాడే, ఒక చైన్ స్మగ్లరు నా కళ్ళ ముందే ఒక లేడీ యొక్క మెడలోని చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు. ఏం చేయలేకపోయినాం. అసలు ఎలా వచ్చాడంటే ఆమె ఒక బకెట్ ఎత్తుకుని ఇలా నడుస్తూ పోతుంది, ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంది. ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటే నేను ఎక్కడో దూరంలో ఉన్నాను, అప్పుడే బండిలో వస్తున్నాను. కళ్ళ ముందు పట్టపోగులు, మిట్ట మధ్యాహ్నం 3:30 అనుకుంటా బహుశా ఆ ప్రాంతంలో వాడు నేరుగా డ్రైవర్ ఒకడు తోలుతా ఉన్నాడు, వెనకాల ఒకడు కూర్చోడు, మూమెంట్ రెడీగా ఉంది. ఆమె అట్లా తిరిగే కొద్దికి మెళ్ళ చేయలేదు, ఎగి దప్పు కనబడిపోయింది, తెంపుకొని వెళ్ళిపోయినాడు. కళ్ళ ముందే దొంగతనం జరుగుతున్నాయి, కళ్ళ ముందే గాయాలు చేస్తే రక్తం, ఒకవేళ ఆమె బ్రతికిపోయింది పర్వాలా, వెనకాల పడి ఉంటే పడిపోయింది కళ్ళ ముందు. ఇంటి ముందు బంగారు కొరకు ఏమైంది, ఆమె బ్రతుకు ముగించబడేది. ఈరోజు మనిషి జీవితాలు మీరు గమనించండి. బండ్లో పోతూ ఉంటే మనం ఏమవుతుందో తెలుసండి, కొంతమంది లాగేస్తున్నారు, అట్టే దెబ్బ కనబడి ప్రాణాలు వదులుతున్న వారు ఉన్నారు. ఈ ప్రాణం యొక్క విలువ లోకానికి అర్థం కాల. ఈ ప్రాణం యొక్క విలువ మనిషికి అర్థం కాకుండా అయోమయంలో గందరగోళం బ్రతుకుతున్నాడు. ఎప్పుడు అర్థమవుతుందంటే, వాడు పడిన స్థితిలో హాస్పిటల్లో పడితే ఆ నొప్పి, ఆ గాయం తెలుస్తుంది. ఒక ఆమెకి ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆపరేషన్ థియేటర్కి పోవడానికి ముందు నన్ను పిలిచారు, ఆపరేషన్ చేస్తారంట అన్నారు. అవును మా చేస్తారు. ఏం కాదులే మా చిన్నదే కానీ మా అదేమున్నదిలే కానీ అన్నాను. ఏం కాదని చుట్టుపక్కల చెప్పే కొంత ఏం చేసిందంటే, ఏం కాదంటే ఏదో కానీ పోయినారు, లోపలికి తీసుకొని పోయి పొడిచి తీసినారు చూడు, దాదాపు 3 గంటలు చేసినారు. బయట వచ్చిన తర్వాత బాగైన తర్వాత రే ఎంత మాట చెప్పినవరా, ఏమి కాదన్న పొడిచి చంపేనారు కదా లోపల వాళ్ళ. ఇంకా నీకు పొడిచి చంపుతానంటే లోపలికి పోతున్నాయి థియేటర్లకా, నాకు ఆపరేషన్ వద్దంటది. కొన్ని సందర్భాల్లో డాక్టర్ గాయాలు మనం అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా? మనం మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఒక కథను మనం చూస్తే ఇటీవల విన్నాం, మనిషి బాగానే ఉన్నాడు, లోపల కడుపులో పేగుల్లో గడ్డ ఏర్పడి పగిలిపోవాల్సి వస్తుంది, అప్పటెక్ చేయాల్సి వచ్చింది. ఏమైనా కడుపు నొప్పి అంటున్నారు చాలామంది. ఎవరైనా ఉన్నప్పుడు వెంటనే స్కానింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈనాడు ఏది రోగం ఎట్ట తయారవుతుందో అర్థం కావడలేదు. వెంటనే లోపలే పగిలిపోయిందండి, వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అర్థమవుతుందా? లోపల గాయాలు ఉన్నాయి, పైన గాయాలు ఉన్నాయి, మరి దొంగల గాయాలు ఉన్నాయి, మనుషుల గాయాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం తప్పించబడాలంటే ఎవరు సహాయం చేయాలి? దేవుడే చేయాలి, ఇంకెవరు చేయలేరు. భార్య చేయలేదు, భర్త చేయలేడు, బంధువులు చేయలేరు. ఇవి తప్పించబడాలంటే ఎవరు చేయాలి? దేవుడు ఒక్కడే చేస్తాడు. ఆ మాట రాత్రిలో చెప్తున్నాను. నువ్వు తప్పించబడాలంటే, నువ్వు క్షేమం కలిగి ఉండాలంటే ఆ గాయాలు తప్పించబడి మీరు ఆలోచించాలి. కొంతమంది జీవితాలు చూస్తున్నాం. ఏ గాయాలు తెలుసండి? దైవ గ్రంథంలో మరొక గాయాలు రేయబడుతున్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథం 19:16లో అక్కడ ఎవరో గురించి రాయబడుతుంటే, ఒక దురాత్మ మనిషిని పట్టి అతని వస్త్రాలు చింపి అతను గాయపరిచే కొద్దికి వారు పరారైపోయినారు. దయ్యాల గాయాలు ఉన్నాయి, తమ్ము తామే గాయం చేసుకుంటున్నారు, తమ్ము తామే బాధించుకుంటున్నారు, తమ్ము తామే హేళన చేసుకొని శరీరమంతా గాయం చేసుకుంటున్నారు. ఆత్మ వారిలో వహించినప్పుడు, ఆత్మ వారిలో ఉన్నప్పుడు వారికి అర్థం కాదు. అదే వారికి ఎప్పుడు అర్థమవుతుందంటే, వాళ్ళు బయట పడిన తర్వాత
ఎదుటివారు చూసి అమ్మా నువ్వు ఎందుకు అయిపోయినావు అని అంటే అప్పుడు అర్థమవుతుంది. నా దగ్గరకు ఒక ఆమె వచ్చి ఒక ఆయన వచ్చాడు, నాతో సవాల్ చేసింది చర్చిలో, నువ్వు నన్ను ఎట్టదోలని దొరుకున్నావు చూడు, నీ వల్ల అవుతున్నాడు, 3 రోజులు టైం ఇచ్చాయి, దేవుని మొదలు నేను చేయను, దేవుడు నీ కార్యం చేస్తాడు, నీ నోరు తగ్గిస్తాడు, నిన్ను తగ్గిస్తాడు, నేనేమి చేయలేను, నా వల్ల ఏం కాదు, నేనే పార్టీ వాడిని, నేను వంతు దేవుడా వీళ్ళకి బాధ ఉందయ్యా, ఈ కష్టం ఉందయ్యా, ఈ కళ్ళు ఉందయ్యా మాత్రం చెప్తాను, నీ వల్ల నువ్వు చేసుకో, ఆయన చేసేది ఆయన చేసుకుంటాడన్నా. 3వ రోజు చివరి రోజు అదేం చేస్తాడయ్యా, నువ్వు చెప్పించేస్తా. ఏం చెప్పింది? మర్యాదకు బయట వెళ్ళిపోతా, మనిషిలో ఉంచి వదిలేస్తావా, వదిలిపోతావా, వెళ్ళిపోతాను. మనం ఏం చేయాల్సిన అవసరంలా, దేవుని నామాన్ని ఉచ్చరిస్తే వారిలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది. మనకే తెలియదు వారిలో ఏర్పడుతున్న సంగతి, మనం ఎరగం, వారిలో ఏర్పడుతున్న విధానం మనకు తెలియదు, ఎప్పుడు ఎలాగ ఎవరిని ఏది భరిస్తుందో మనకు తెలియదు, ఏ రోగం, ఏ కష్టం, ఏ కన్యలు ఎవరిని ఆవరిస్తుందో మనం ఎరగం. కాబట్టి ఆవరిస్తున్నటువంటి విధానాల్లో మనం తప్పించబడాలంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. దయ్యాల ద్వారా గాయాలతో మనం ఉన్నాం. దయ్యాల గాయాల చేత చాలామంది జీవితాలు నాశనమైపోతున్నాయి. వాళ్ళు పీడిస్తూ కృషించిపోతున్నారు. వాళ్ళ వల్ల కాలేకపోతుంది, వాళ్ళ చేత కాలేకపోయి చివరికి వాళ్ళ జీవితాలు ఎంతోమంది ఈ లోకం విడవబడిన వారు ఉన్నారు. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటూ ఉండగా ఏ గాయాల మధ్యలో ఈ రాత్రి నువ్వు ఉన్నావో, ఈ ఎరుకలోకి వచ్చిన వాడు దేవుని యొక్క ఆలయాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి దొంగల చేత చెక్కబడిన వాడు కొట్టబడిన గాయాలు చూస్తున్నాం. మరొక గాయ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం రాయబడుతుంది. అది పాపం అనే గాయాలు. చదవమా, ఆ ఒక్క వచనం చదివి నేను ముగింపులోకి వస్తాను. చూద్దామండి. యెషయా గ్రంథం బైబిల్ గ్రంథంలో తెరిచిన వారు ఈ వచనం మాత్రం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, నేను ముగింపులోకి వస్తున్నాను. 1వ అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తనం చేయబడలేదు. చాలు. ఇదే గాయాలు చూస్తున్నాం, పాపం అనే గాయాలు. అమ్మా, మనం చేసే తప్పు ఎవరికైనా తెలుస్తుందా? మనం చేసే మోసం, మనం చేస్తున్న పాపాలు ఎవరికైనా తెలుస్తుందా? బిడ్డ హైదరాబాద్ ఉన్నాడు, వాడు చేసే తప్పు నీకేం తెలుస్తా? బిడ్డ ఢిల్లీలో ఉన్నాడు, బిడ్డ అమెరికాలో ఉన్నాడు, భార్య అమెరికాలో ఉంది, భర్త అమెరికాలో ఉన్నాడు, బంధువులు పలానా చోట ఉన్నారు. అమ్మా, ఎవరు ఎట్లా ఏం తప్పు చేస్తున్నారో ఎరగం, మనకేం తెలుసు? మనం ఎంత దాపరికం చేసినా, మనం ఎంత తప్పులు చేసినా ఒక ఆయన ఉంటాడు, దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. దేవుడు చూసేవాడు, కన్నులుండి కానకుండానా, చెవులుండి వినకుండానా దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా. నువ్వు ఎవరికి భయపడకపోయినా దేవుడికి భయపడి నువ్వు పశ్చాత్తాపడి రాత్రి, అయ్యా నా పాపాల ద్వారా నేనేమవుతున్నాను, గాయపరచబడుతున్నాను. కొంతమంది వాడి పాపం వాడిని పట్టుకునిందిలే, వాడి పాపం వాడిని పడేసింది, వాడి పాపం వాడిని గాయం చేసింది, వాడి పాపం వాడిని పట్టుకునేది అంటాం లేదని బైబిల్ కూడా. వారి పాపములు వారి ముందు పోవని బైబిల్ ఉంది. వారి పాపములు వైఫై లాగా వారి చుట్టూ ఉంటుందట. ఇంట్లో వైఫై పెట్టుకుంటే చూడు ఇంతటికి నెట్టున్నట్టుగా వారి పాపాలు కూడబెట్టి చివరికి గాయాలతో తమ జీవితాన్ని ముగిస్తున్నారు. ఇదే గాయం అంటే పాప గాయం. ఇది ఎవరిలో ఉంటుంది? ఎవరికి తెలియదు. ఇది ఈ గాయం లోపల గాయం. పాపము ద్వారా మానవిక జీవితం మరి పోవలసినటువంటి మార్గంలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా వారి జీవితం రోగాలైపోతాయి. వారి జీవితాలు తమ్ము తామే నష్టం చేసుకుంటున్నారు. చివరికి వారి కుటుంబాలు, వారి బాధల్లో, వారి కష్టంలో, వారి కన్నీళ్ళలో కొంతమంది బిడ్డలు అంటున్నారు, ఏమో మీ నాయన ఏం చెప్పేది సార్, చెప్పుకుంటే బాధ, మా నాయన ఎట్టటోడు, మా అమ్మ ఎట్టటోళ్ళండి, మేము విద్యార్థులు కదా, టీచర్ల దగ్గర మేము టీచర్గా ఉన్నప్పుడు పిల్లలు చెప్తే ఏమమ్మా ఏందమ్మా స్కూల్కి సక్కరంగా రావుంటే ఒక బిడ్డ చెప్తుంది, ఏం చెప్పే సార్ చెప్పుకుంటే సిగ్గుపోతుందని. 7వ తరగతి బిడ్డ చెప్తుంది నాకు వచ్చి, ఏమని చెప్తుందా, రాత్రంతా నిద్ర పోలేదు సార్, అది నీ బాధ నా బాధ నీకేం అర్థం అవుతుందని. ఇది నేనేం మాట్లాడేదా, ఏం జరిగిందంటే ఏం చెప్పేది సార్, మా ఇంట్లో జరుగుతున్న అవమానాలు ఏం చెప్పమంటారు సార్, మా ఇంట్లో జరుగుతున్న వేదనలు ఏం చెప్పమంటారు సార్, మా బండారం మీకు చెప్పమంటారా, మా బతుకు మీకు చెప్పమంటారు. నేనేం మాట్లాడాలి? ఆడపాప 7 సంవత్సరాల బిడ్డ, 7వ తరగతి చదువుతుందంటే దాదాపు 10 సంవత్సరాల బిడ్డ కన్నీటితో ఏడుస్తూ చెప్తుంటే ఒక టీచర్గా నేనేం చేయలేకపోతున్నా. వాళ్ళ తండ్రి చేస్తున్న పాపాలు, వాళ్ళ తల్లి చేస్తున్న పాపాలు, బిడ్డలు ఏడుస్తున్నారండి.
నువ్వు చేసిన పాపం నీ బిడ్డల మీదకి వస్తుంది, జాగ్రత్త. నువ్వు కన్నది నీ బిడ్డలకు పాపం చేసే వ్యక్తి కాదు. నీ బిడ్డలకి తల్లిగా తండ్రిగా నువ్వు ఒక మాదిరిగా లేకపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావు. అంతకుముందు కనకుండా ఉండొచ్చుగా. కొంతమంది అంటారు, నువ్వు నన్ను ఎందుకు కన్నావు, నువ్వు నన్ను ఎందుకు కన్నావు, నువ్వు కనీ నన్ను ఈడ ఏడిపించేదానిక ఆ బిడ్డ తల ఎత్తుకోలేక స్కూల్ కూడా రాలేకపోతుంది. అర్థమవుతుందా? తల్లులారా, తండ్రులారా, ఈ రాత్రి మీదట సవాలు ఉంచే నేను, జాగ్రత్త. నీ బిడ్డకు ఒక మాదిరిగా బ్రతుకో. నీ తల్లిగా తండ్రిగా నువ్వు భూమి మీద ఉన్నావంటే నా తల్లి ఒక హీరో, నా తండ్రి ఒక హీరో అని చెప్పుకునే స్థాయిలో తల్లిదండ్రులు బ్రతికితే నీ బిడ్డలు దానికంటే గొప్పగా బ్రతుకుతారు. ఈనాడు పాపం అనే గాయాల కుటుంబాలు నెమ్మది లేదండి, సమాధానం లేదు, సంతోషం లేదు, వేదనతో దుఃఖముతో కుమిలిపోతున్నారు. నేస్తమా, ఈరోజు ఈ రాత్రి వేళ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేస్తావా? నీ కుటుంబానికి నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబానికి నువ్వు ఏమిస్తున్నావు? నువ్వు వెళ్ళిపోతుంటే నీ కుటుంబానికి ఇవ్వాల్సింది ఏమని? ఎన్ని కోట్లు ఉన్నా వాడంతా ఇంకా నేను చెప్తే మీరు ఆలోచించాలి. అసలు ఎంత వరస్ట్ అండి. ఏముందండి? సరైన జీవితాలు కాదు, సరైన బ్రతుకులు కాదు, సరైన పద్ధతి కాదు. వాళ్ళు బ్రతుకు ఒక బ్రతికేనా, వాళ్ళ జీవితం ఒక జీవితమేనా అని అనిపించుకునే స్థితిలో మన కుటుంబాలు ఉండకూడదని ఈ ప్రసంగాలు. ఉన్నంత వరకు మన గ్రామాల్లో నమ్మకమైన జీవితం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. పాపం ద్వారా గాయపరచబడే పరిస్థితి రాకుండా, పాపం ద్వారా గాయం కలిగిన జీవితాన్ని అనుభవించకుండా మనం తప్పించబడాలి. పాప గాయాల ద్వారా శాపాన్ని ఉడుగట్టుకుంటున్నాం. పాప గాయాల ద్వారా పరలోకం వెళ్ళవలసిన మనం పుణ్యలోకానికి వెళ్ళాల్సిన మనం పోగొట్టుకుంటున్నాం. గాయాల ద్వారా తమ జీవితాన్ని నష్టం చేసుకున్న ఆ వ్యక్తి జీవితం ఎంత నష్టపోయాడు. కొర ప్రాణంతో ఇక మన పరిస్థితులకి వెళ్ళిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. నేస్తమా, ఈ రాత్రి వేళ ఆలోచించి పాప గాయాలతో నీ కొరకై ఒక ఆయన గాయపరచబడ్డాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఇంకా యెషయా గ్రంథం 50వ అధ్యాయం చదివితే, 53వ అధ్యాయం చదివితే, మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి అతడు నలుగుగొట్టబడెను, మన సమారోధమైన శిక్ష అతని మీద పడిను. నీ కొరకు నా కొరకు ఎర్రటెనలో 3 మేకుల మధ్య ఆకాశంగా భూమి వద్దకి వేలాడదీయబడి మన పాపాలన్నిటికీ శాపాలన్నిటికీ ఆయన భరించబడ్డాడు. మనం చేసిన పాపానికి ఒక బలి అర్పిస్తున్నాం. మనం అది సరిపోవడం లేదు. సంవత్సరం బలి అర్పిస్తున్నాం, అది సరిపోవడం లేదు. మానవుని అంతరంగంలో చేసిన పాపానికి ఒక మానవుని మరొక మానవం ఏమండి, ఒక గాజు మరొక గాజును కట్ చేస్తుంది. ఒక పాప మరొక పాప పరిశుద్ధుని ద్వారా పరిశుద్ధత వస్తుంది. నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు కలువరిలో గాయపరచబడి 3 మేకుల మధ్య ఆకాశం మధ్య భూమికి వేలాడదీయబడి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు. యేసు ప్రభు పడిన గాయాలు ఈ భూలోకంలో ఘోరం. రాబోతున్న రోజులు ఆ గాయాలు మీకు చూపిస్తాను ప్రొజెక్టర్ ద్వారా. యేసు ప్రభు సినిమా వేస్తున్న ఒక దినం చూడండి, ఎంత గాయాలంటే ఈ భూలోక చరిత్రలో అట్టి గాయాలు ఎవరు అనుభవించరు. ఆయన కొడుతుంటే కొరడా ఉచ్చుకి పడు గాయాలు ఉంటాయి, శరీరము చీల్చినట్లుగా. ఆ కొరడాతో కొట్టి లాగితే రక్తమంతా దారులుగా. యేసయ్య గాయాలు, పంచగాయాలు పొందాడు. చేతులో, తల, కాళ్ళు, ప్రక్కన, వీపంతా నాగటి చాలా మంది దున్నారు ఆయన్ని. మానవుల పాపని పరిహరించడం కొరకు యజ్ఞ పశువుగా బలైపోయి ఆయన తిరిగి శిక్షించక వారిని ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నమ్మిన వారి జీవితానికి పరలోకి ఇవ్వడానికి తన ప్రాణమే బలియాగం చేయబడి నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఈ రాత్రి వేళ ఈ మాటల ద్వారా ఇంకా నీ జీవితంలో దేవుడు ఉన్నాడని, నీ రక్షకుడు, నీ ప్రాణనాథుడు, నీ విభుడు, నీ కొరకు దిగి వచ్చిన దేవుడు నమ్మితే యేసుక్రీస్తు పరలోకంలో భూలోకానికి వచ్చి నీకు పరలోకి ఇవ్వడానికి తన ప్రాణాన్ని తెగించాడు. నేస్తం ఆలోచించాయి. నీవు నీ కుటుంబం క్షేమం కలిగి, ఆరోగ్యం కలిగి, ఆనందం కలిగి, ఆశీర్వాదంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తాను. మహాపరిశుడువైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ పాదములకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నావు. నీ దయ ద్వారా, నీ కృప ద్వారా ప్రభువా, ఈ రాత్రి వేళ కార్వేట్ నగర్లో మీరు ఏర్పరచబడినటువంటి విశేషమైనటువంటి సువార్త కూడికను బట్టి నీకు స్తోత్రాలు. లోకంలో అనేకమైన గాయాలు ఉన్నాయ్యా. ఆ గాయాల్లో మీరు మా కొరకే ఎంత గాయపరచబడ్డారో మేము విన్నాం అయ్యా. శరీర గాయాల, దొంగల గాయాల, దురాత్మ గాయాల, పాపమనే గాయాల, మాటల గాయాల, ఈ రాత్రి వారందరి జీవితాలకు విడుదల దయచేయి. ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నవారో ఈ రాత్రి వారికి అనుగ్రహించరు నాయన.
రోగాలతో ఉన్నవారిని స్వస్థపరచడం తండ్రి, వ్యాధి బాధలతో ఉన్నవారిని విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దురాత్మల చేత బంధించబడుతున్నారా, నువ్వు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సమస్యల, అప్పుల బాధల తండ్రి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ బలము చేత, నీ సహాయం చేత తండ్రి ఈ రాత్రి వేళ ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ వేదన ఉన్నదో, ఏ దుఃఖం ఉందో తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఎవరైతే ప్రార్థన ఏకీపిస్తున్నారో, ఈ కుడికలు ఇంకా ఎవరైనా ప్రభు అని మాటలు విన్నారో, ఇంకైనా వారి జీవితాల్లో పడుతున్న పాప గాయాలించి పరిశుద్ధపరచబడి పరలోకం చేరే భాగ్యమును ఈ ప్రాంత ప్రజలందరికీ దయచేయండి. వారికి ఉన్నటువంటి బాధలో ఉంచి, వారికి ఉన్న వేదనలో ఉంచి, వారికి ఉన్న కష్టంలో విడిపించబడాలి. వారి ప్రయాణాల్లో తోడై ఉండండి. వారి ఆరోగ్య విషయంలో మీరు ముద్ర వేయండి ప్రభువా. వారి దాంపత్య జీవితంలో మీరు తోడు దయచే తండ్రి. వారి బిడ్డల జీవితాల్లో మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ సమస్యల, ఆర్థిక పరిస్థితుల, భార్యాభర్తల మధ్య సమాధానం లేదా మీరు దయచేయండి ఆయన. కుటుంబాల వేదనతో ఉన్నాయి, కుమిలిపోతున్నారు, ఇల్లు నిర్మాణం చేసి ఆగిపోయిన వాటిని మీరు ప్రారంభించండి తండ్రి. సహాయం చేయి, ఆర్థికంగా బలపరచండి. దిక్కులేని స్థితిలో ఉన్నారా తండ్రి? వారి కుటుంబాలు కోల్పోయిన వారే ఉన్నారా? సమాధానం లేని స్థితిలో ఉన్నారా? ఈ రాత్రి వేళ మీరు కార్యం దయచేయమని, మీరు కృప దయచేయమని, మీరు సహాయం చేయమని ప్రభువా. ఒక్కొక్కరికి మీ మెండైన దీవెన, మీ మెండైన ఆశీర్వాదాలు, మీ మెండైన క్షేమము దయచేయమని, సంతోషాలతో వారు తిరిగి దుఃఖముతో వచ్చారయ్యా, బాధతో వచ్చారు తండ్రి, క్షేమం కలిగి సమాధానంతో కృప దయచేయండి. మోకరించబడి ఏ కోరిక కోరారో, ఏ అవసరంతో కోరారో, దేని కొరకే అంగలార్చి ఎదుట మోకరించారో, ఈ చుట్టుపక్కల శబ్దంతుల ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో వారి కోరికలు రాత్రి నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంతోష సమాధానాలతో, ఆరోగ్యాలతో తిరిగి వారి కుటుంబాలకు చేరుటకు కృప దయచేయమని, ఈ భాగ్యం మాకు ఇచ్చారు, ధన్యత మాకు ఇచ్చారు తండ్రి. నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఆరంభం నుంచి అంత వరకు నడిపించారు ప్రభువా. మీ చిత్తం మీద మీద ఉంటే రాబోతున్న దినాల్లో బహిరంగ అనేకమైనటువంటి యేసయ్య గాయాలు చూపిస్తూ, సువార్తను ప్రకటిస్తూ, చక్కటి సంగీత పరిచయలో ఈ ప్రాంతం మరొకసారి నాయన అవకాశం అనుగ్రహిస్తారని, అన్ని సమకూర్చమని సహాయం చేయమని, సహకరించబడిన గ్రామస్తులందరూ మీరు దీవించమని, క్షేమం కలిగి పరలోక భాగ్యాలు మీరు దయచేయమని, సంఘాలు చేర్చబడ్డకు ఈ కూడికల ద్వారా ఆత్మలు సంఘంలోనికి రావడానికి కృప దయచేయమని, ఒక ఆత్మను రక్షించబడ్డానికి మీ కృపా భాగ్యం కలిగిస్తారని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.